హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాలీఫ్లవర్‌ని పీసెస్‌గా కట్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్‌ని వాటిలో వేసి జస్ట్ 2 మినిట్స్ కూడా కాదండి, జస్ట్ 1 మినిట్ అట్లా ఉంచి తీసేయాలి. తీసి వాటన్నిటిని ఒక మంచి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒక్క చుక్క కూడా తేమ ఉండకూడదండి. తేమ లేకుండా కంప్లీట్‌గా ఆరిపోవాలి. లేకపోతే పచ్చడి పాడవుతుంది. చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మొత్తం తేమ లేకుండా ఆరిపోయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని మీరు ఏ గిన్నెలో అయితే పచ్చడి కలుపుకోవాలనుకుంటున్నారో దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అలా తీసుకున్న ముక్కల్లోకి ఉప్పు ఒక చిన్న టీ గ్లాస్ వేసుకోవాలి. ఈ క్యాలీఫ్లవర్స్ వచ్చి చిన్న మీడియం సైజ్ క్యాలీఫ్లవర్స్ 3 ఉన్నాయండి. ఈ చిన్న టీ గ్లాస్తో ఉప్పు వేసుకోవాలి. అదే గ్లాస్తో ఆయిల్ వేసుకోవాలి. శనగ నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. అలా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ చింతపండు దాకా తీసుకొని అందులో పుల్లలన్నీ తీసేసి చింతపండును విడతీసి నీట్గా వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న చింతపండులో నుంచి ఇప్పుడు గట్టిగా చింతపండుని బాగా పిసికి చింతపండు జ్యూస్ తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో ఒక 2 స్పూన్ మెంతులు, అదేవిధంగా 2 టీ స్పూన్ల ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అలాగే చింతపండు తీసి పెట్టాం కదా, దాన్ని స్టవ్ మీద కొంచెం వేడి చేసి ఒక్క ఉడుకు వచ్చేదాకా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా వేయించి ఉంచుకున్న ఆవాలు, మెంతులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మిక్స్ చేద్దాం. ముందుగా ఆయిల్‌లో కలిపి పెట్టి ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లోకి ఉడికించి పెట్టుకున్న చింతపండు మొత్తాన్ని వేసుకోవాలి. తర్వాత ఇందులో మిక్సీ పట్టుకుని ఉంచిన ఆవాలు, మెంతులు పిండిని వేసుకోవాలి. ఒక 10, 15 వెల్లుల్లిపాయలని దంచి పక్కన పెట్టుకోవాలి. ఆ వెల్లుల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారప్పొడి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత ఒక్కసారి అన్నీ చెక్ చేసుకోవాలి. ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని, మాకు కొంచెం సాల్ట్ పడుతుంది. అందుకని హాఫ్ గ్లాస్ సాల్ట్ వేసాము. వాటిని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 నిమ్మకాయలని రసం తీసుకొని, ఈ నిమ్మకాయ రసాన్ని కూడా పచ్చడిలో వేసి కలిపేసుకోవాలి. ఇలా నిమ్మకాయ రసం వేసి పచ్చడిని కలిపి పక్కన పెట్టుకొని, ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో శనగ నూనెను వేసుకొని అది బాగా కాగిన తర్వాత అందులో సాయమినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తాలింపుని స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి.
మరీ వేడివేడిది కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంగువను కూడా వేసుకోవాలి. చల్లారిన తాలింపుని పచ్చడిలో వేసి బాగా కలిపేసి అప్పటికప్పుడు కూడా తినొచ్చు. మూత పెట్టి నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, క్యాలీఫ్లవర్ పచ్చడి రెడీ. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.